చాలా రోజులు అయింది మాట్లాడకండి ఇచ్చిన మాట్లాడదాం. చాలా రోజులు అయితే గుర్తు వస్తానా, అంతకుముందు గుర్తురాను అసలుకి. ఇన్ని రోజుల నుంచి నువ్వే కాంటాక్ట్ లేవు. ఎందుకు కాంటాక్ట్ డబ్బులు తీసుకొని నువ్వే ప్రతిదీ డబ్బులు డబ్బులు అంటున్నావు. డబ్బులతోనే నీకు పనా? నాకు పని లేదా? కాదు కానీ కూర్చో మాట్లాడదాం. కూర్చుందాంలే కానీ నీకు డబ్బులతోనే పని, నాతో పని లేదా? నీతో నాకేం పని ఉంటది? అర్థం చేసుకో అబ్బా, కూర్చో. అర్థం చేసుకుంటున్నా, కూర్చో. నువ్వు కూర్చో ఫస్ట్. డబ్బులు నాకు ఇప్పుడు కొంచెం అవసరం ఉన్నాయి, ఇస్తా కొంచెం. నాది కానీ ప్రాబ్లం ఉంది, అర్థం చేసుకోవచ్చు కదా. చేసుకున్నా ఇన్ని రోజుల నుంచి. ఎక్కడ అర్థం చేసుకున్నావు? అర్థం చేసుకుని ఫోన్ చేసేవాడి మాట్లాడేవాడు. అసలు ఫోన్ అన్నా చేసి మాట్లాడుతున్నాను. ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు డబ్బులు అడిగేసరికి కట్ చేస్తున్నావు. నేనేం కట్ చేయట్లా, నువ్వే కట్ చేస్తాను ఫోన్ చేయడం లే. ఇట్లా నాకు కొంచెం అవసరం అర్థం చేసుకోవచ్చు. సరేలే కానీ అంతే, నా డబ్బులేనా ఇంకా ఏం లేదా మన ఇద్దరి మధ్య? ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎవరు లేరు, ఇద్దరు బయటికి వెళ్ళలేదు. అయితే ఏదైనా చేసుకుంటాం కదా అబ్బా. ఏం చేసుకుంటావు? నీకు అర్థం కావట్లేదా నేను చెప్పేది? నాకేం అర్థం అయితే అర్థం చేసుకొని ఇంత తాడు చెట్టు అంత పెరిగినాం, అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి ఇలా నాకేమనిపిస్తలే, నీకేమేమో అనిపిస్తుంది. ఏదైనా చేసుకోవచ్చు కదా. ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? ఏదైనా చేసుకుందాం సరేనా? ఏం ఇంట్లో ఎవరు లేదు, ఖాళీగానే ఉండం, మీదే ఇల్లు అంటాను, ఎవరు రారు. ఇంకా నాకు అనిపిస్తలేదు. నువ్వు అబ్బాయి కదా, ఫీలింగ్స్ రావట్లేదా నీకు? నాకేం లేవు, ఫీలింగ్స్ లేవా? నాకేం నువ్వైతే తేడా అనుకుంటా. తేడానే కదా, నిజం చెప్పు. ఇలా అమ్మాయి ఇలా చేతులేసి ఇలా పట్టుకొని మాట్లాడతా అంటే ఏ ఫీలింగ్స్ ఎందుకు రాదు? నీ మీద లేవు నాకు. ఏం చేయమంటా? ప్రతి వచ్చా మరి ఫీలింగ్స్ లేనప్పుడు డబ్బులు ఎందుకు ఇచ్చావు నాకు? ఫీలింగ్స్ ఉంటాయేమో డబ్బులు ఇచ్చావు అనుకున్నా. నాకు ఆ మాట ముందే చెప్పింటే నేను అట్లా అనుకుంటాను. అసలు నేను అలాగే కాదు, నువ్వు ఫీలింగ్స్ ఉండేమో లేనిపోయిన ఫీలింగ్స్ నా మీద. నాకు డబ్బులు ఎందుకు ఇచ్చావు చెప్పు? ఏ ఫీలింగ్ లేకుండా. ఒక అమ్మాయి ఆపదలు ఉంది, ఇస్తే కనీసం ఒక సాయం చేసిన అయితే అన్నట్టు ఇచ్చిన. లేదు, నీకేదో ఫీలింగ్ ఉంది నా మీద. నాకేం ఫీలింగ్ లేదు. ఫీలింగ్ ఉంది కాబట్టి ఎవరు లేకుండా పిలిపించిన ఇంట్లోకి. ఫీలింగ్ లేకుంటే ఎందుకు పిలిపిస్తావు? డబ్బులు అడగాలంటే నువ్వు రావాలి. నువ్వు రావాలంటే ఇంట్లో ఎవరు ఉండొద్దు కదా. అందరు ఉన్నప్పుడు పిలిచి పిలిచి అడగాలి కదా. మా వాళ్ళు అన్నారు కదా, ఆమెకు డబ్బులు ఎందుకు ఇచ్చిన? ఇప్పుడు వస్తారు, సడన్ గా వస్తారు, అడగరా నిన్ను? అమ్మాయి ఎందుకు వచ్చింది ఇంటికి? ఇప్పుడు ఎవరు రారు కాబట్టి ఒకవేళ వస్తే పరిస్థితి ఏంది? అప్పుడు నేనే చెప్తా ఈ అబ్బాయి. అట్లెందుకు చెప్తావు? మరి నాకేం ఫీలింగ్ లేదు. ఏదైనా చేసుకుందామా? ఏం చేసుకుంటావు? నేనైతే డబ్బులు ఇవ్వనబ్బా. నాకు డబ్బులు నాకు కొంచెం అవసరం ఉంది, అర్థం చేసుకోవచ్చు. అర్థం నువ్వే చేసుకో, ఏదైనా చేద్దాం. నీ మీద నమ్మకంతో ఇస్తే నువ్వు ఇట్లా ఇస్తున్నావు. ఖాళీగానే ఉంటాం కదా, బెడ్రూమ్ అది కాక. అవేనా? ఇంకా వేరే ఆలోచనలు ఏం రావా నాకా? నువ్వు అబ్బాయి కాదా చెప్పు. అబ్బాయి నాకే వస్తలేవు ఆలోచనలు. నాకు డౌట్ గానే, నువ్వు అబ్బాయి కాదు. నువ్వంటే ఇష్టం ఉందనే కదా వచ్చింది. నాకు లేదు నీ మీద ఇష్టం. అలా డబ్బుల కోసం పిలిపించిన. ఏంది ఇది భలే ఉంది చెయ్యి. డబ్బుల కోసం పిలిపించిన. చాలా స్మూత్ గా ఉంది చెయ్యి. ఎందుకు ఇలా చెమటలు పడుతున్నాయి? నాకేం పడతలే చెమటలు. చాలా చెమటలు పడుతున్నాయి. ఎందుకని పడుతున్నాయి చెమటలు? నువ్వు కూర్చొని మాట్లాడు. కూర్చుంటలే గానీ హగ్ చేసుకుందామా? నాకు అట్లాంటివి ఒక్క హగ్గు ప్లీజ్. పిలిపించింది ఎందుకోసం కాదు, నాకు డబ్బులు అవసరం. డబ్బులేనా? నాకన్నా నీకు డబ్బులే ఇంపార్టెంటా? అట్లా కాదు, చెప్పు మరి. ఎందుకు ఇలా అవన్నీ అట్లెందుకు చేస్తున్నావు? ఎవరు లేరు కదా ఇంట్లో, ప్లీజ్ అర్థం చేసుకో. డ్రెస్ ఇప్పకు. ఏం కాదు ప్లీజ్. నాకు లేని ఫీలింగ్స్ నీకు ఎందుకు వస్తున్నాయి చెప్పు. వద్దు, డ్రెస్ ఎందుకు ఇప్పుతున్నావు? ఇప్పమని చెప్పినా? ఏం కాదు, ఏదైనా చేసుకుందాం అన్నా కదా. నేను ఇప్పమని చెప్పలే కదా. ఎవరు లేరు కదా ఇంట్లో, ఇద్దరమే ఉండం కదా, ఏమైతుంది? ఎవరు లేకపోతే ఇద్దరమే ఉంటే నాకు రాని ఫీలింగ్ నీకు ఎందుకు వస్తుంది చెప్పు. ఏం కాదు సరేనా? ఫస్ట్ ఇది కాదు, మనము వచ్చిన దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏం మాట్లాడాలి? పిలిపించింది ఎందుకు? ఇంత అందాన్ని పక్కన పెట్టుకో, నీకు డబ్బులే కావాలా? ఇవన్నీ పక్కకు పెట్టు, నాకు కావాల్సిన డబ్బులే. ఇలా టైం పాస్ చేసేదానికి పిలిపించింది? నిన్ను పిలిపించిందే డబ్బుల కోసం. ఒక్కసారి కంప్లీట్ అయిదాం, మళ్ళీ నీకు డబ్బులు నేను ఇస్తా ప్లీజ్. నువ్వు అట్లా మీద రాకు, మాట్లాడుతున్నా కదా. ప్రతిసారి డబ్బులు ఇస్తా అని చెప్పి కాదు, అర్థమైందా? ఇలా అట్లా వద్దు. ఎందుకు అలా దూరంగా ఉంటాను చెప్పు. నాకు లేవు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్. నాకు ఉండే నీ మీద ఫీలింగ్. నాకు రావద్దా? మరి నీకు ఏ ఫీలింగ్ లేకుంటే నేను ఇలా పట్టుకుంటే ఇలా చేతులు వేస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉండవు? లాగి ఒకటి కొడతారు తెలుసు ఎవరైనా ఫీలింగ్స్ లేని వాళ్ళు.
ఒక అమ్మాయి మీద చెయ్యి వేసుకొని నేను అట్లా. ఆహా అవునా, మరి నేను వేస్తాను కదా. నువ్వు చేతులు వేయకు ఫస్ట్. నేను ఒకటి చెప్తా నేను, నీకు చేతులు వేయకుండా నేనైతే డబ్బులు ఇయ్యను. డబ్బులు ఎందుకు ఇయ్యవు? ఇలా కలుద్దామా, కలిసినాక ఇస్తా డబ్బులు. నాకు అట్లా కలిసే ఇంట్రెస్ట్ లేదు. నేనైతే డబ్బులు ఇయ్యను. ఇంకా అది నీ ఇష్టం. నాతో కలువు, నేను నీ డబ్బులు ఇప్పుడే ఫోన్ పే చేస్తా. నాకు వద్దా, నాకు ఇష్టం లేదు. లేదు కలుద్దాం ప్లీజ్, అర్థం చేసుకో. ఒక్కసారే కదా, ఏమైంది? ఒక్కసారైనా సరే. మరి ఎందుకు పిలిపించావు నన్ను ఇంటికి చెప్పు? డబ్బుల కోసం నన్ను ఎందుకు పిలిపించావు? మరి ఎవరు లేనప్పుడు పిలవాలా? అందరు ఉన్నప్పుడు పిలవచ్చుగా. అందరు ఉన్నప్పుడు పిలిస్తే నన్ను అంటారు డబ్బులు ఏమని, ఏమన్నారు? కలుద్దాం. నాకు ఇష్టం లేదు. కలుద్దాం అన్నా కదా, ఒక్కసారే కదా. కలుద్దాం అట్లా కాదు. నువ్వు అవన్నీ ఎందుకు చేస్తున్నావు? అట్లా కాదు. నేను పిలిచింది దేనికోసం? దీనికోసం పిలవలే. ఎందుకు పిలిచావు మరి? నేను పిలిచింది డబ్బుల కోసం. నేను ఇస్తానంటున్నా కదా, కలుద్దాం ఒక్కసారి. నాకు కలిసే ఇంట్రెస్ట్ లేదు. నాకు ఉందబ్బా, ప్లీజ్ అర్థం చేసుకో. ఎందుకు ఇలా చేస్తాను? అసలు నువ్వు ఎంత స్మూత్ గా ఉంటావు కదా. ఏం కాదు, కలుద్దాం ప్లీజ్ అన్నానా, అర్థం చేసుకో. ఒక్కసారి కలుద్దాం ప్లీజ్, ఏం కాదు సరేనా? పనుకో, ఎందుకు లేదాను? నేను చెప్పేది ఇంకా ఒకసారి. ఏం చెప్తావు? మాట్లాడవా? నేను అంటుంది ఇట్లా కలవడానికో పిలవలే నిన్ను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అదే మాట్లాడుతున్నావు. అవును, నాకు దాని మీదే ఇంట్రెస్ట్ ఉంది, నీ మీద ఇంట్రెస్ట్ ఉంది. డబ్బులు ఇచ్చేదాని మీద ఇంట్రెస్ట్ లేదా? లేదు అస్సలకి ఇయ్యను డబ్బులు. కలుస్తేనే ఇస్తా డబ్బులు, అర్థమైందా? లేకుంటే ఇయ్యను, అస్సలకి ఇయ్యను. ఎందుకు? నువ్వేమన్నా తేడానే ఏంది? పెద్దగా నాకు కలిసి ఇంట్రెస్ట్ లేదు అంటాను. తేడానే ఏంది? నీతో కలిసి ఇంట్రెస్ట్ లేదు అంటున్నా. నువ్వు తేడాని నాతో కలవలేదంటే ఇంకెవరితో కలుస్తాను? నీతో నేను ఎందుకు కలవాలి చెప్పు. ఇంతసేపు ఎవరు లేరు అంటాను, ఇంతసేపు బతిలాడుతుంటే నాకు లేదు అంటే ఏం లేదు నీకు? సరే ఫస్ట్ డబ్బులు. నీకేం లేదా? నీకేం లేదా చెప్పు. డబ్బులు ఇచ్చిన ఏం లేదా ఉందా చెప్పు. డబ్బులు ఇచ్చినాక కలుద్దాం. డబ్బులు ఫస్ట్. లేదు ఫస్ట్ కలుద్దాం, కలిసినాక డబ్బులు ఇస్తా. డబ్బులు ఇచ్చినాక నీకు ఏం కావాలంటే చేద్దాం. నా బుజ్జి కన్నా కదా, మాటేనమ్మా. ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తాను? నీ బుజ్జి కన్నా కదా మరి డబ్బులు. నీకు డబ్బులే ఇంపార్టెంటా? అవును. నీకు డబ్బులే ఇంపార్టెంటా? అసలు నేనంటే ఇష్టం లేదా? లేదు. అయితే నేను వెళ్ళిపోతాను. ఎందుకు ఇంకా సోది నీతో పద్దాకల సోది, ఇంతసేపు బతిలాడతా అంటే. నేను పిలిపించింది వెళ్ళిపోవడానికా? మరి ఇంకెందుకు? నేను వెళ్తాను సరేనా? నీతో పనే లేదు నాకు అసలుకి. ఇంతసేపు మరి ఇంత బతిలాడతా అంటే బతిలాడించుకుంటాను. డబ్బులు ఇస్తాను మరి. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక్కసారి కదా ప్లీజ్ అర్థం చేసుకో. ఏం కాదు, ఒక్కసారే కదా. షర్ట్ ఎందుకు ఇప్పుతున్నావు? కలుద్దాం సరేనా? అది కాదు, నేను కూర్చుంటాలే సరే గాని ఏదైనా చేద్దాం. నాకేం చేసే ఇంట్రెస్ట్ లేదు. చేద్దాం అన్నా కదా. నీకు అదేనా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చేద్దాం ఏం చేస్తావు? ఇప్పుడు ఎందుకు అలా లేసి వెళ్ళిపోతాను అసలుకి? నాకు అర్థం కావట్లేదు. కాదు, ఏం చేద్దామని ఉంది నీకు అప్పటి నుంచి? నాకా ఏదేదో చేయాలని ఉంది. నువ్వే నన్ను అసలు అర్థం చేసుకోవట్లేదు. అది కాదు, కూర్చొని ఎందుకు లేచి ఏడిపోతున్నావు? నేను పిలిపించింది పోవడానికా? ప్లీజ్ కలుద్దాం, ప్లీజ్ అర్థం చేసుకో. ఏం కాదు, ఒక్కసారి కలుద్దాం. నువ్వు షర్ట్ ఇవ్వడానికో ఏదో చేద్దామని ఇవ్వలే. ఏం కాదు, ఎందుకు షర్ట్ పెట్టుకుంటున్నావు? బటన్స్ నేను ఇప్పుతా అంటే నువ్వు పెడతాను. ఎందుకు మరి? ఏం కాదు, ఒక్కసారి ఎలా ఉందో చూద్దామని. ఫస్ట్ కూర్చుంటాలే కానీ ఇంత అందాన్ని పక్కన పెట్టుకుని ఎందుకు ఇలా చేస్తాను? కలుద్దాం రా. నాకు ఇవన్నీ ఓపిక లేదు. అర్థం చేసుకో. కూర్చోను ప్లీజ్ అర్థం చేసుకో. బాడీ చూడు ఎలా ఉందో అసలుకి. ఎవరైనా ఇలా వదులుకుంటారా? నాకు ఇప్పుడు ఫైనాన్షియల్ కొంచెం ప్రాబ్లం ఉంది. నేను ఇస్తానమ్మా, ఇయ్యనని నేను చెప్పట్లేదు కదా. నాకు వీటి మీద ఓపిక లేదు, చేసే ఇంట్రెస్ట్ లేదు. కలుద్దాం ప్లీజ్. ఇక్కడికి రా, వద్దు ఇక్కడికి రా. కలు అంత దూరం కూర్చోకుంటే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు. జరుగు. ఎందుకు అంత దూరం ఎందుకు వెళ్ళిపోతాను అసలుకి? డబ్బులు కావాలి ఇప్పుడు. లేదు కలుద్దాం. వద్దు ప్లీజ్ కలుద్దాం. కలుద్దామన్నా కదా. ఎందుకు ఇలా వద్దు వచ్చిన కాడి నుంచి వద్దు అంటాను? మరి చెయ్యాలా? నేను అమ్మాయిని అడుగుతాను, నీకు సిగ్గు లేదా అసలుకి? అమ్మాయివే ఎందుకు అడుగుతున్నావు? అమ్మాయి అట్లా అడగొచ్చా? అడగొచ్చు, తప్పేముంది. అబ్బాయి రావా? నీకెందుకు? నాకు రానప్పుడు నీకెందుకు? నీకెందుకు రాట్లా? నువ్వు అబ్బాయి కాదా ఏంది? నాకు ఇప్పుడు మూడు లేదు. ప్లీజ్ అర్థం చేసుకున్నా. మూడు వస్తుంది ఒక్కసారి. అప్పటి నుంచి తింటున్నావు. ఒక్కసారి కలుద్దాం. డబ్బుల గురించి ఒక్క మాట మాట్లాడుతా. ఒక్కసారి కలుద్దాం అన్నా కదా. ప్లీజ్ కలుద్దాం, అర్థం చేసుకో.
నేను అర్థం చేసుకుంటుంది చాలు. ఇంకా నాకు కావాల్సిన డబ్బులు. లేదు, నాకు నీతో ఉండాలని ఉంది. నాకు లేదు, నీతో ఉండాలని ఉంది నాకు. కొనుకో. అసలు ఏంది నువ్వు? ఎందుకు ఎడతాను? నాకు అది నాకు ఇప్పుడు అవన్నీ చేయాలని లేదు. నువ్వు వచ్చిన దాని గురించి మాట్లాడు. నువ్వు ఏదేదో చేస్తున్నావు. ఎందుకు బటన్స్ పెడతాను? నేను ఇప్పుతా అంటే నువ్వు పెడతా అంటావా బటన్స్? మరి ఎందుకు ఇప్పుతున్నావు? కలుద్దామనే కదా. నువ్వు అబ్బాయి నాదా ఏంది అసలుకి? ఏంది ఇంతకటి నుంచి? ప్లీజ్ ఒక్కసారి కదా. ఏమైంది? ఒక్కసారి అయితే ఎందుకు అలా చేస్తాను? కలవాలని లేదు అసలు. ప్లీజ్ ఎందుకు కలవాలి నీతోనా? నేను నీకు డబ్బులు ఇచ్చిన, నువ్వు తీసుకున్నావు, అంతవరకే పరిచయం అన్నది. అంతకు మించి ఎక్కువ ఏం లేదు. ఇంత టెంప్ట్ చేస్తా అంటే టెంప్టే కదా. అసలు నువ్వు అబ్బాయివేనా? వాడుకో. కలుద్దాం అన్నా కదా. నేను డబ్బులు ఇయ్యను. నువ్వు చెప్పు నేను వదిలేసి వెళ్ళిపోతా. నువ్వేమన్నా అనుకో, నాకు కావాల్సిన డబ్బులు నువ్వేమన్నా అనుకో. అంటే నువ్వు తేడానేనా? నువ్వు ఎట్లా అనుకున్నా సరే నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోను. నువ్వు తేడానే అయితే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోను. సిగ్గులేదా ఒక అమ్మాయి ఇంత దగ్గరకు నువ్వు ఇలా చేస్తా అంటే? నీకు సిగ్గు లేదు. దూరం అవుతాను. నాతో ఒక 5 నిమిషాలు ఉండు. నీ డబ్బులే కదా నీకు కావాల్సింది. నేను కొట్టేస్తాను నీ డబ్బులు. ఒక్క 5 నిమిషాలు మాత్రమే. నేను చెప్పినట్టు ప్లీజ్. నీకు అంత సిగ్గు అయితే బుజ్జి, నేను లైట్ ఆఫ్ చేస్తాను కదా. ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతాను? లైట్ ఎందుకు ఆఫ్ చేస్తావు? నువ్వు లైట్ ఆఫ్ చేయడానికి ఎక్కడికి లైట్ ఆఫ్ చేయకు. వెళ్ళిపోతాను. లైట్ ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? మాట్లాడు ఉంటే లైట్ ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? కలుస్తావా కలవ్వా? ఒక్కటి చెప్పు, కలుస్తావా కలవ్వా? అది తప్ప ఏమన్నాడు అని సరే నేను వెళ్ళిపోతాను. ఎందుకు నీతో సోది? నన్ను పట్టించుకుంటానవా? ఎందుకు? కలుస్తావా మరి? కలుస్తావా? కూర్చో. కలుద్దామా? కూర్చో.